పట్నంలల్లా దావత్లంటే బీర్లు కోటర్లతోని మస్తు ఎంజాయ్ చేస్తారు కదా. మరి ఊళ్ళల్లో ఎట్లా చేస్తారు? కళ్ళుతోనే కదా. అయినా నిన్ని అలా ఏడ దొరుకుతుంది కళ్ళు, మంచి కళ్ళు. కానీ కళ్ళుతోని మస్తు లాభాలు ఉంటాయని చెప్తారు కదా. అన్నేమో కానీ కొత్తగా కూడా ఫలానా దానికి కళ్ళు మంచిగా పనిచేస్తుందని చెప్తున్నారు. అర్చుకుందాం మరి దేనికి ఎందుకనేది. ఇన్ని గూడాలో శనిగలో పొట్లం కట్టుకొని తాళాల పోతే ఏం సక్కన ఉంటది. 2-3 ముంతల కళ్ళు తీసుకొని ముంగట పెట్టుకొని ఒక్కొక్క దమ్ము కొట్టుకుంటా 2 శనిగలు నోట్లేసుకుంటే అబ్బా ఆ కథనే అలాగుండే. గాని ఇక ఇవాళ రేపు ఏడ దొరుకుతున్నది సొక్కం కళ్ళు, అంతా అడమైన గుల్పరం వేసి కలిపి పోస్తున్నారని మాట్లాడుకుంటున్నారు ఎక్కువ మంది జనం. కానీ కళ్ళు అంతటేమో కానీ నల్గొండ జిల్లాలనైతే బొచ్చడు వారుతున్నది. ఇప్పుడు పరుపుదాల కళ్ళు కాలం, ఇంకా జరని రోజులైతే పండుదాలు కూడా అందుతాయి. పోద్దాలు మొన్ననే అయిపోయి వచ్చినాయి. అయితే నల్గొండ జిల్లాలు కళ్ళు ఒట్టు మీద జరంత ప్రేమ ఎక్కువనే చూపిస్తారు. మరి అది ఎట్లా అలవాటైందో ఏమో కానీ తాగుడు మాత్రం కళ్ళే ఎక్కువ. అయితే నల్గొండ జిల్లాలో ఎక్కువ ఫ్లోరైడ్ ఉంటుంది కదా, ఆ రోగం రాకుండా ఉండాలంటే కళ్ళే మంచిది అంటున్నారు. గిన్నె అడుగుదాం ఏమంటాడో. ఏం పేరే పెద్ద మనిషి? నా పేరు వెంకటయ్య, పెద్ద సూరారం, తిప్పటి మండలం, నల్గొండ జిల్లా. కళ్ళు ఎందుకు తాగుతారే మీరు? మేము పుట్టిన కాంచి కూడా మా దగ్గర తాళ్ళు ఉన్నాయి, గమలాలతో గీపించుకుంటాం, మేమే తాగుతాం. కళ్ళు తాగితే ఏమొస్తుంది అంటే ఇది కొంచెం పూరేరు వల్ల మాకు ఈ కళ్ళు తాగితే మూత్రం కానీ అన్నీ ప్రతి ఒక్కటి కూడా మొఖాల నొప్పులు కానీ కాసే నొప్పి అనేది ఉండదు. పెద్దగా దవాఖానలు పోవటం రావడం అనేది కూడా మాకు పెద్దగా ఏమంత లేదు, పోవటది ఉండదు. చూసినరా కళ్ళు కథ గింత కమ్మగా ఉన్నది. గౌన్లో అయితే లొట్లు పట్టుకొని ఎంత అపాయం ఉన్నా పొద్దనక మాపనక ఎక్కుతూనే ఉంటారు చెట్లు, ఒడుస్తూనే ఉంటారు కళ్ళు. ఇంకా గమ్మత్ ఏంటంటే గౌన్లో కూడా కొంతమంది కళ్ళు తాగుతారు అటు దిక్కు. ముప్పొద్దులా గీత బెట్ట అడవి తల్లికి పెద్ద బిడ్డ, మోకు ఏసి కదిలేనమ్మో ముస్తాదులో మువ్వ బలుక, పొద్దున లేసి పొద్దుతో నడిసి ఆకలి దూపావాసి ఆ కళ్ళు ఒడిసి